కాకినాడలోని సిరూరాపేటలో గల శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో 11 రోజుల పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. చివరి రోజున అమ్మవారిని బంగారు చీరతో అలంకరించనున్నట్లుగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు తర్వాత అంతటి పూజలు అందుకోబోయే శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నట్లు తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీతో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్లో నవరాత్రి ఉత్సవాలు ఉదయం నుంచి ప్రారంభమయ్యని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భక్తులు మొత్తం కూడా వచ్చి అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. దీనికి సంబంధించి మనతో పాటు ఈ నవరాత్రులకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మనతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఈ సంవత్సరం ప్రత్యేక ఏర్పాట్లు ఏవే చేశారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం 9 రోజుల పాటే జరుగుతాయి, కానీ ఈ సంవత్సరం రేపు ఎల్లుండు చూసాక 3వ రోజు నుంచి గుడి బయట నుంచే కూడా ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాం. అంటే ఈవేళ చేయొచ్చు, చేస్తే తక్కువ జనం మీద దూరం నుంచి రావాల్సి ఉంటుంది అనేటువంటి ఇబ్బంది పడతారని ఆలోచించి ఈవేళ రేపు కూడా గుడి మొదల నుంచే క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఒక 2 రోజులు పోతే మొత్తం బయట నుంచే భక్తులు ఫ్రీగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 4 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఒకటి ఫ్రీ, రెండోది 20 రూపాయలు, మూడోది 30 రూపాయలు, 4వ క్యూ లైన్ 50 రూపాయలుగా పెట్టి భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలనే దృష్టితోటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఏడాది చేసాం, ఈ ఏడాది కూడా క్యూ లైన్లు కొంచెం పెంచి చేయడం జరిగింది. జనాభా వచ్చి దర్శనం చేసుకున్నారు 9 రోజుల్లో. ఈ ఏడాది 2 లక్షల దాకా వస్తారని చెప్పి అంచనా వేసుకుని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు, మా కమిటీ సభ్యులు కూడా అందరూ సహకరించి దానికి వచ్చేటువంటి రష్ని ఎలా తట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి చూడడం జరిగింది. ఎడిషనల్ ఎస్పీ గారు, ట్రాఫిక్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు కూడా 2 రోజులు బట్టి రోజు రావడం, చూడడం, ఈ ఏర్పాట్లు వాళ్ళు సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ఎడిషనల్గా పెట్టడం జరిగింది. అమ్మవారికి 9 రోజుల పాటు పట్టు వస్త్రాలు అవి 9 రోజులు 9 రకాల అవతారాలు 10 రోజులు వేయడం జరుగుతుంది. దసరా రోజున మట్టుకు మాత్రం అమ్మవారిని శాంతి స్వరూపంగా ఉండేలాగా బంగారు చీరలో అలంకరణ చేసి దసరా వెళ్ళిన మర్నాడు కూడా అదే చీరలో దర్శన భాగ్యాన్ని ప్రజలకు కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో దసరా నాడు కూడా పూర్తి సెక్యూరిటీ పెట్టి ఆ బంగారు చీరను అలాగుంచి మర్నాడు సాయంకాలం దాన్ని తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు భోజనాలు వచ్చిన భక్తులకి అటువంటి చంటి పిల్లలకి మిల్క్ అటువంటి ఏమైనా ఏర్పాట్లు ఏమైనా చేశారు? ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం కూడా బటర్ మిల్క్ కానీ లేదా హాట్ మిల్క్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వాటర్ ప్యాకెట్లు ఫుల్గా పెట్టాం. భక్తులకి క్యూ లైన్లో అవన్నీ కూడా సప్లై చేస్తాం. అలాగే రాత్రి 12 దాటాక వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సుమారు ప్రతిరోజు 1000 మంది తగ్గకుండా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 9 రోజుల పాటు, అంటే గతంలో 9 రోజుల పాటు అమ్మవారికి పూజ చేసి ఈసారి 11 రోజుల పూజలు అంటున్నారు. ఈ ఏడాది ప్రతి ఏడాది కంటే కూడా 2 రోజులు ఎక్కువ రావడం జరిగింది. దాంట్లో ఒక రోజుని మహాలక్ష్మి అమ్మవారి అవతారాన్ని కూడా వేయడం జరిగింది. ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా నగర శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారు 2 రోజులు ముందే వచ్చి భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ ఎలాగున్నాయో చూసి చిన్న చిన్న సలహాలు ఇచ్చి వెళ్ళారు. వారు చెప్పినట్టుగానే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రతిరోజు 15 మందికి ఇక్కడ పూజలు జరగడం అది వార్షికం. ఉదయం 9 గంటల నుంచి 12:30 దాకా, అలాగే సాయంకాలం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా కూడా ఏర్పాట్లన్నీ పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏర్పాట్లు అంటే గతం కన్నా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఏర్పాట్లు 30-40 మందిని సెక్యూరిటీని కూడా పెట్టడం జరిగింది. ప్రతిరోజు పెంచుకుంటూ వెళ్తాం. మొత్తం ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయి. మొత్తం ఏర్పాట్లు కంప్లీట్ అయ్యాయి. ఆఖరికి క్లీనింగ్ చేసేటువంటి మనుషులు కూడా 10 మందిని పెట్టడం జరిగింది. ఎండోమెంట్స్ వారు క్లీనింగ్ విషయంలో కూడా ఎక్కడ అజాగ్రత్త లేకుండా చూడాలన్నది మా సంకల్పం. అంటే ఇప్పుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు స్థానిక శాసనసభ్యులు పట్టు వస్త్రాలు ఎప్పుడు కూడా ఇక్కడ ఒకరికి సాంప్రదాయం ఉంది. వాళ్ళే సుమారు 2 లక్షల రూపాయలు విలువ గల చీర ముందు రోజు 2 రోజుల ముందు వచ్చి ఇవ్వడం జరిగింది. అది అయిపోయాక వాడు మళ్ళీ ఆ చీరను పట్టుకెళ్ళిపోవడం ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. స్పెషల్ పూజలు ఈ సంవత్సరం ఏమన్నా అమ్మవారికి ప్రతిరోజులాగా 15 మంది పూజలకి కూర్చుంటారండి. పొద్దున్న సాయంకాలం కూడా హోమాలు కూడా రోజు 4-5 హోమాలు కూడా చేయించుకుంటారు.
పూజ మాత్రం చండీ హోమం తక్కువ మంది చేస్తారు. నవావరణార్చన పూజ ప్రతిరోజు కూడా 15 మందికి తక్కువ లేకుండా చేయించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా పట్టుబట్టలు, మామూలుగా మగవారికి పంచీ చాపులు, ఒక వినాయకుడి విగ్రహం, దాంట్లో కావాల్సినటువంటి పళ్ళు, అన్ని రకాల స్వీట్స్ కూడా వేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ 9 రోజులు గతంలో ఇప్పుడు 11 రోజుల పాటు మొత్తం అమ్మవారికి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ధర్మకర్తల మండలి అదేవిధంగా ఉత్సవ చైర్మన్ గంధి బాబ్జీ చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఆర్ట్ స్టూడియో.